హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది లెమన్ రైస్. చాలా సింపుల్గా, చాలా ఈజీగా, టేస్టీగా చేసుకుందాం. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికి ముందుగా కావాల్సింది రైస్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు, 2 నిమ్మకాయలు. వాటిని తీసుకుందాం. నేనైతే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను. నిమ్మకాయలను కింద రుద్దండి. రుద్దితే రసం చాలా వస్తుంది. రుద్దిన తర్వాత దానిని పిండండి, చాలా రసం వస్తుంది. కొన్ని నిమ్మకాయలు గట్టిగా ఉంటాయి, అవి మెత్తగా కూడా పడతాయి. ఇది చాలా మంచి టిప్. తరువాత విత్తనాలను తీసేసేయండి. విత్తనాలు లేకుండా నిమ్మరసం పిండుకోండి. ఇలానే అన్నిటినీ పిండుకోండి. తరువాత పిండుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసుకొని కలుపుకోండి. పులుపు, సాల్ట్ పర్ఫెక్ట్ ఉన్నాయేమో చూసుకోండి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత అది హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దాంట్లోనే తిరుమాత గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. తర్వాత అవి కొద్దిగా కాగిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కరివేపాకు రెమ్మలను వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని కొద్దిగా స్టవ్ బంద్ చేయాలి. స్టవ్ బంద్ చేసిన తర్వాత మనం కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, అది వేసుకొని మామూలుగా కలుపుకొని ఇంకా రైస్లో వేసుకోవాలి. రైస్లోకి వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉందో. కానీ నేను లైట్గానే పసుపు వేసాను. కావాలంటే మీరు ఇంకొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో పసుపు యాడ్ చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే వీడియోస్ వస్తాయి.